ఇంకోటి ముఖ్యమంత్రి గానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓ దిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి. చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నిల్లి అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మనికి రక్తమే కావాలంటే తీసుకోపోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకొని వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నదా రక్తం, ఇగో తీసుకోరా బై, మాకైతే నీళ్ళు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటే మీ తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటే మీ ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్కం మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులనే అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండే ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాబట్టి రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి? మరి చెప్పురు మీరు. 3 నెలల పుట్టరు, ఓకే, నో ప్రాబ్లం. 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయ, ఏమనాలి మరి నిన్ను? ఏమనాలి? నేను ఆటలేను రాబాయ్, మీరన్నారు. ఇగో నేనేమంటున్నా అంటే, ఆయన తిట్టి నోరు ఖరాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు. ఛాన్స్ దొరికినప్పుడు కర్రు కాల్చి వాత ఎట్లా పెట్టాలంటే, ఎడబెట్టాలని తెలుసు కదా, గాడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని వస్తే కాలి ఏం చేయాలి జరిగింది ఎక్కువ చెప్పాయి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన బొందబెట్టుకున్నాడు. బండ కట్టుకొని బాయిలో దింకుడి. మీరు ఆగుర్రా భయ్, మాట్లాడిరు. బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల దేవుడు ఉన్నాడు కదా వెంకన్న, ఆ వెంకన్న స్వామి శాపం కూడా ఆయనకు తగులుతుంది. కంపల్సరీ బాన్స్వాడలో గులాబీ జెండా ఎగురుతుంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వెంటనే ఉరికొస్తాం. సోదరుడు శ్రీనివాసరావు గారికి ఎంబడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మళ్ళొక్కసారి స్వాగతం చెబుతూ మీ అందరికీ నమస్కారాలు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.